కొండా సురేఖ గారు మామూలుగా నోరు జారి సమస్యల్లో ఇరుక్కుంటూ ఉంటుంది. ఈసారి మొదటిసారి ఆమె నిజం మాట్లాడే సమస్యల్లో ఇరుక్కుంది. ఆ నిజం ఏంటంటే పాపం ఒక ప్రముఖ కంపెనీ ఫైల్ వస్తే ఈసారికి లంచం వద్దు, ఈ లంచం డబ్బులతోని మా ఊళ్ళో ఒక స్కూల్ కట్టియండి అన్నదంట. సో ఆమె గొప్ప మంచి మనసున్న మానవతావాది అనుకోవచ్చు మనము. కాకపోతే బీఆర్ఎస్ బీజేపీ ప్రతిపక్షం వాళ్ళు ఏమంటున్నారంటే కాంగ్రెస్ లంచాలు తీసుకుంటుందని ప్రూవ్ అయిందని అంటున్నారు. కాంగ్రెస్ లంచాలు తీసుకున్నది కొత్తగా ప్రూవ్ అయ్యేది ఏమన్నది? కాంగ్రెస్ లంచగొండితనం అనేది ఒక్క తల్లికి పుట్టిన బిడ్డలే. కాంగ్రెస్ ఎన్ని స్కాములు చేసింది, ఎంత లంచాలు. ఈవెన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఫుల్ హ్యాపీ అవుతారు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది. ఎందుకంటే లంచాలు వాళ్ళకు కూడా ఇస్తారు. వీళ్ళు మరీ స్వార్థపరులు కాదు, వీళ్ళు మాత్రమే తినరు, గవర్నమెంట్ ఆఫీసర్లతో కూడా తినిపిస్తారు. సో ఇది ఈ మొక్కతే అనలేదు కదా, మన స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు కదా, మేము ఒక 6 నెలలు కడుపు కట్టుకొని లంచాలు తీసుకోకపోతే అన్ని సంక్షేమ పథకాలకు డబ్బులు వస్తాయి అన్నారు. అలాగే వేరే పార్టీలో ఇప్పుడు ఈవెన్ కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా అమెరికా పోయి చెప్పిండు కదా, మేము మోసం చేయడానికి రెడీగా ఉన్నాము, ప్రజలు మోసపోవడానికి రెడీగా ఉన్నారని. సో ఈమె కొత్తగా ఏం చెప్పలేదు, కాంగ్రెస్ అవినీతి పార్టీ అని స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. ఇప్పుడు ఈమె చెప్పింది, ఇది ప్రపంచానికి తెలిసిన విషయం, ఇది కొత్త విషయం ఏం కాదు.